అవును, ఇంత శుభవార్త మనలో మనమే పంచుకుని సంబరాలు చేసుకుంటున్నాం. అసలు రోహిత్ ఎక్కడా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడమ్మా. నేను ఫోన్ చేసి ఈ విషయం చెప్పనా? దర్శన్ వద్దు నాన్న. రోహిత్కి మనం ఇంటికొచ్చాక సర్ప్రైజ్ ఇవ్వాలి. తనతో నేను ఈ గుడ్ న్యూస్ చెప్పినప్పుడు తన కళ్ళల్లో సంతోషాన్ని నేను చూడాలి నాన్న. ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? అమ్మా, ఆ? ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. అమ్మా, ఏంటి అమ్మ ఇంత కోపంగా ఉంది? పిన్ని, ఎందుకు అందరూ ఇలా ఉన్నారు? అమ్మ ఎందుకు అంత సీరియస్గా ఉంది? దయచేసి ఈ విషయం గురించి నన్నేం అడగొద్దు నాన్న. ఇది మీ భార్యాభర్తలకి సంబంధించిన విషయం. ఇందులో మాట్లాడడానికి మేమెవరో? పిన్ని, అసలేం జరిగింది? పిన్ని, రే దర్శన్, నువ్వైనా చెప్పరా? లేదన్నయ్య, మీ విషయంలో మేమేం మాట్లాడినా కరెక్ట్ కాదు. ఏవండి, వద్దండి, ఇది వాళ్ళ పర్సనల్ విషయం. మనమెవరం మధ్యలో? శరణ్య, గాడ్, ఏదో పెద్ద ఇష్యూనే జరిగినట్టుంది. ప్రీతి, 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 ఏమైంది? ఏం జరిగిందని ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. నువ్వైనా చెప్తావా? ఇలాగే ఏడుస్తావా? నువ్వు నేను అమ్మా నాన్న కాబోతున్నావు. ప్రీతి, సర్ప్రైజ్! కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ నాన్న. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. నానా రోహిత్, అత్తయ్య గారు, అక్క ఈ సంతోష సమయాన్ని ఇవాళ మన స్వీట్ మెమొరీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అవును శరణ్య, నేను ఇప్పుడే వెళ్ళి పాయసం చేసి తీసుకొస్తాను. అయ్యో అత్తయ్య గారు, మీకెందుకండి శ్రమ? మన సౌమ్య ఉందిగా, తను చేస్తుంది. నేనా పాయసం చేయడం ఏంటి? నువ్వే చేయాలి సౌమ్య. ఇవాళ నీ చేత్తో పాయసం చేయడమే స్పెషల్. దాంతో మేమంతా నోరు తీపి చేసుకున్న తర్వాత అందరికీ చెప్తాను. అదొక సర్ప్రైజు. శరణ్య, తనకి పాయసం చేయటం వచ్చో రాదోనమ్మా? సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అత్తయ్య గారు, అవి చూసి చేస్తుంది. సౌమ్య పద, ఆల్రెడీ బట్టలు ఉతికేసి మంచి ఫ్లోలో ఉన్నావు. అదే ఫ్లోలో పాయసం కూడా చేద్దు. పద, రా రా. చెయ్.
ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యు. పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మేడం, సౌమ్య, పర్వాలేదే. వీడియోలు చూసి చేసినా బాగానే చేశావు. ఇలాగే పనులు చేస్తూ ఉండు. కొంతకాలానికి నువ్వే దారిలో పడతావమ్మా. శరణ్య, సౌమ్యతోనే స్పెషల్ పాయసం చేయించావు. ఏదో సర్ప్రైజ్ అన్నావు. ఇంతకీ ఏంటమ్మాది? ఆ సర్ప్రైజ్ ఏంటంటే సౌమ్యకి ప్రమోషన్ వచ్చింది. ఇదేం ట్విస్ట్? ప్రమోషనా? అవును సౌమ్య, నీ సేవలను మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తూ హెడ్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే నిన్ను చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు.